మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైనటువంటి యేసుక్రీస్తు నామమున మా ప్రేమైన సహోదరి సహోదరులకు వందనములు. ప్రతి నూతన దినమును నూతనముగా ఆరంభించు అను శీర్షికన ఈ దినము ఫిబ్రవరి మాసం 20 తారీఖు నిమిత్తము అంశము గాడ్ ద అవెంజర్, దేవుడు ప్రతీకారం తీర్చుకునేవాడు. ఆంగ్ల మూలము వ్యారెన్ డబ్ల్యూ వర్స్బీ. దేవుని అందరి విశ్వాసంతో సంపూర్ణంగా ఆయనకు విధేయత చూపించి ఆయన త్రోవలలో నడుచుకోవాలని కోరుకునే ప్రతి విశ్వాసి శత్రువులను కలిగి ఉంటాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా భూమిపై పరిచర్య చేస్తున్న కాలంలో శత్రువులను కలిగి ఉన్నాడు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు, ఇతర అపోస్తలులు, శిష్యులు వారు తమ ప్రయాణములలో శత్రువులు వారి పరిచర్యకు వ్యతిరేకంగా పనిచేశారు. వారి శత్రువులు సొంత ఇంటి వారే కావచ్చని, బంధువులే కావచ్చని ప్రభు హెచ్చరించాడు. దురదృష్టవశాత్తు కొంతమంది శత్రువులను కలిగి ఉన్నారు. అది వారు ప్రేమ లేకపోవటం చేతను, సహనం లేకపోవటం కారణం చేతనే గాని క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా ఉన్నందున కాదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించేవారు హింస పొందుదురు. 2 తిమోతి 3:12. ఇదే సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు క్రైస్తవులకును అభ్యంతరకరమైన క్రైస్తవులకును ఉన్న తేడా. క్రైస్తవుడు దేవునితో ఆడుకోకూడదు మరియు దేవుని స్థానంలోనికి వచ్చి ప్రతీకారం తీర్చుకోకూడదు. చెడుకు ప్రతిగా కీడుకు ప్రతిగా కీడు చేయుట, మంచికి ప్రతిగా మంచి చేయుట మనుషులందరూ అనుసరించుచున్న పద్ధతి. కానీ క్రైస్తవులు ఉన్నత స్థాయిలో జీవించాలి. కీడుకు ప్రతిగా మేలు చేయాలి. ఇందుకు దైవ ప్రేమ కలిగి ఉండటం అవసరము. తద్వారానే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే మన మొదటి ప్రయత్నం తిరిగి పోరాడటానికే ఇష్టపడతాము. మరియు కీడుకు ప్రతిగా మేలు చేయడానికి మనకు విశ్వాసం కూడా అవసరము. దేవుడు తన చిత్తాన్ని మన జీవితాల్లోనూ, మనలను బాధ పెట్టేవారి జీవితాల్లోనూ నెరవేరుస్తాడని మనం తప్పక నమ్మాలి. ఈ దినపు వాక్యము: నిరీక్షణ గలవారమై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారమై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. రోమా 12:12, 19. మరికొన్ని వచనములను ధ్యానించండి. రోమా 12:15-21, మత్తయి సువార్త 10:36, గలతీ 5:11, గలతీ 6:12-16, ద్వితీయోపదేశకాండం 32:35. మనము చేయవలసిన పని: మీకు విరోధకరముగా ఉన్నటువంటి శత్రువును గూర్చి ఆలోచించండి. మీరు అతన్ని ప్రేమించగలని అనుకుంటున్నారా, లేదా అతనితో పోరాడాలని అనుకుంటున్నారా? ఈరోజు మీ శత్రువు పట్ల ప్రేమను చూపించడానికి ఏదైనా ఒక నిర్దిష్ట సమయంలో మిమ్మల్ని నడిపించమని దేవుణ్ణి అడగండి. ఈ చర్యకు ముందు దేవుని సహాయం కొరకు ప్రార్థించండి. చెడుకు చెడు చేయుట కాక మంచితో చెడును జయించువారుగా మీరు ఉండండి. దేవుడు అలాగ మీకు సహాయం చేయనుగాక. ప్రతి నూతన దినమును నూతనముగా ఆరంభించు అను శీర్షికన వెలువడుతున్న ఈ చిన్న సందేశములను మీరు మిస్ కాకుండా తప్పక వినట కొరకై ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులు కూడా షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.